టీడీపీలో సింగర్ మంగ్లీ రచ్చ కొనసాగుతోంది. జగన్కు మద్దతుగా వ్యవహరించిన మంగ్లీకి ఇప్పుడు టీడీపీ ముఖ్య నేతలే ప్రత్యేకంగా గుర్తింపునివ్వడం టీడీపీ క్యాడర్కు నచ్చడం లేదు. డైరెక్ట్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును టార్గెట్ చేసి ప్రశ్నిస్తున్నారు. తన వ్యక్తిగత కార్యదర్శి నియామకంలోనూ రామ్మోహన్ నిర్ణయం క్యాడర్కు ఆగ్రహం తెప్పించింది. అయితే ఇప్పుడు మంగ్లీ రచ్చ ఇప్పుడు రామ్మోహన్కు సమస్యగా మారుతోంది. సోషల్ మీడియా వేదికగా రామ్మోహన్ నాయుడు తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు టీడీపీ క్యాడర్. రథసప్తమి రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరసవెల్లి సూర్యనారాయణను దర్శించుకున్నారు. ఆయన తనతో పాటు సింగర్ మంగ్లీని కూడా తీసుకెళ్లడం ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దీనిపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ పాలన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే మరోవైపు గత సర్కారు చేసిన తప్పిదాలను సైతం ప్రజల ముందుంచుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల రథసప్తమి వేళ అరసవెల్లికి వెళ్లారు. అక్కడ రథసప్తమి రోజు నేరుగా సూర్యకిరణాలు స్వామివారి మూల విరాట్ను తాకుతాయి. ఈ అరుదైన సుందర మూర్తిని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. అయితే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూర్యనారాయణుడి దర్శనం కోసం వెళ్లారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆయన తనతో పాటు సింగర్ మంగ్లీని తీసుకెళ్లడం రచ్చరచ్చగా మారింది. మంగ్లీ గత ఎన్నికల సమయంలో మాజీ సీఎం జగన్ కు మద్దతుగా నిలిచారు. వైసీపీకి మద్దతుగా పాటలు పాడారు, ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే భవిష్యత్ చల్లగా ఉంటుందని చెప్పుకొచ్చారు. మంగ్లీకి ఆనాడు జగన్ ప్రభుత్వం టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వీబీసీ ఛానల్ కు సలహాదారుగా నియమించింది. ఎన్నికల సమయంలో టీడీపీ చంద్రబాబుకు అనుకూలంగా పాటలు పాడాలని కోరినా తన నోట చంద్రబాబు పేరు పలకడం ఇష్టం లేక ఆ ప్రతిపాదన విరమించినట్లు మంగ్లీ వెల్లడించారు. గతంలో ఆమె పలు సందర్భాల్లో చంద్రబాబు గురించి తప్పుగా కూడా మాట్లాడారని టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని తీసుకొని కోట్లాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో పడిగాపులు కాస్తుంటే ఆమెకు వీవీఐపీ ప్రోటోకాల్లో తీసుకెళ్లి స్వామివారి దర్శనం అయ్యేలా చేయడంపై టీడీపీ శ్రేణులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి సింగర్ మంగ్లీ అరసవెల్లికి వెళ్లి వీవీఐపీ ప్రోటోకాల్తో దర్శనం చేసుకోవడం పెద్ద దుమారానికి కారణమైంది. ఇక రథసప్తమి నాడు మంగ్లీతో ఆలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫోటోలు కూడా దిగారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన వెంట తీసుకెళ్లి మరీ దర్శనం చేయించడం పైన టీడీపీ క్యాడర్ కేంద్ర మంత్రిని నిలదీసింది. చంద్రబాబు పేరు పలకడానికి ఇష్టం లేదని వైసీపీ మద్దతుదారుగా ఉన్న మంగ్లీకి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. ఇదే సమయంలో రామ్మోహన్ నాయుడు గతంలో తీసుకున్న మరో వివాదాస్పద నిర్ణయాన్ని పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తోంది. టీడీపీ క్యాడర్ను వేధించారనే విమర్శలు ఎదుర్కొన్న నాటి శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేష్ బాలాజీని తన వ్యక్తిగత కార్యదర్శిగా రామ్మోహన్ నాయుడు నియమించుకోవడం కూడా పార్టీ క్యాడర్కు రుచించటం లేదు. దీంతో ఆ నిర్ణయం ఇప్పుడు మంగ్లీకి స్పెషల్ ప్రయారిటీ పైన టీడీపీ క్యాడర్ సీరియస్ అవుతోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా తమను ఇబ్బంది పెట్టిన వారికి, వ్యతిరేకించిన వారికి ప్రాధాన్యత ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పార్టీ అధినాయకత్వాన్ని టీడీపీ క్యాడర్ కోరుతోంది. అయితే ఈ వివాదంపై టీడీపీ అధిష్టానం, రామ్మోహన్ నాయుడు, మంగ్లీ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.